ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో ఎవరిని ఏం అడుగుతున్నారో వాళ్ళ ఆన్సర్ ఏం చెప్పారో మీరు జాగ్రత్తగా వినండి. You've been an inspiration for all of us, but who's been the source of inspiration for you? Only one person. That is when I was a 10 years old, 5th class I was studying in Rameshwar Island, okay, Rameshwar Island. At that time I was a teacher, but Siva Subramanian area. That Siva Subramanian area, we went to Blackboard, Blackboard, and he explained how birds fly. The way he explained how birds fly, and the way he made us ask questions. At the end of the class, I felt not only talking how birds fly, he injected me what to be my vision, what to be goal. You've been an inspiration. ఆయన ఎవరు ఆ మాట్లాడేది? ఆయన ఏపీజే అబ్దుల్ కలాం. పిల్లలతో ఆయన ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక అక్క ఒక క్వశ్చన్ అడిగింది. ఏం క్వశ్చన్ అడిగిందంటే, మీరు మాకు ఇన్స్పిరేషను, మీకు ఎవరు ఇన్స్పిరేషన్గా ఉంటే మీరు ఈ స్థాయికి, రాష్ట్రపతి స్థాయికి మీరు రాగలిగారు అని ఒక అక్క అడిగింది. ఎవరిని? అబ్దుల్ కలాం సార్ని అడిగింది. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, వెన్ ఐ వాజ్ 10 years old, ఆయన 10 సంవత్సరాలు అప్పుడు 5th క్లాస్లో ఉన్నప్పుడు, ఏ క్లాస్లో? 5th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ సారు హౌ టు ఫ్లై బర్డ్ అని క్లాసు బ్లాక్ బోర్డ్లో వివరించి చెప్పడం జరిగింది. అంటే ఒక పక్షి ఎలా ఎగురుతుంది తన రెక్కలతో అని చెప్పి ఆయన చెప్పిన క్లాస్, ఆయన చెప్పిన విధానం, అసలు లైఫ్లో ఒక గోల్ అనేది ఎలా ఉంచుకోవాలి, ఒక గోల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనేది అంత బాగా ఆయన క్లాస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడు. ఎవరు ఆయనకి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు? వాళ్ళ సారు. ఎవరు? ఆయన పేరేంటంటే సుబ్రహ్మణ్యన్ అయ్యర్. అంటే ఆయన చూడండి, తన 5th క్లాస్లో, అప్పుడు ఆయనకి ఎంత ఏజ్ ఉంది, కానీ ఆయన 5th క్లాస్లో వాళ్ళ సారు చెప్పిన లెసన్ ఎంత గుర్తుపెట్టుకున్నాడో, ఆ చెప్పిన విధానానికి ఆయన ఏరోనాటికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలని చెప్పి, ఒక రాకెట్స్, ఏరోప్లేన్స్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని చెప్పి ఆయన అప్పుడే డిసైడ్ అయ్యాడు. ఎప్పుడు డిసైడ్ అయ్యాడు? పక్షి ఎలా ఎగురుతుందో వాళ్ళ సారు చెప్పినప్పుడు. అంటే క్లాసు ఆయన టీచర్ చెప్పేటప్పుడు క్లాస్ ఆయన ఎంత శ్రద్ధగా వింటాడో ఆ వీడియోలో మీరు అర్థం చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఇన్స్పిరేషన్ని ఎవరిని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు? వాళ్ళ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు, సినిమా హీరోని కాదు. ఒక క్రికెట్